హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీకే. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంటెక్స్ 4.1 హోమ్ థియేటర్ అనమాట. ఈ యొక్క హోమ్ థియేటర్కి ఊఫర్ ప్రాబ్లం అయితే ఉంది. ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అయితే ఈ యొక్క హోమ్ థియేటర్ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ ఊఫర్ ప్రాబ్లం అని చెప్పాను కదా, ఇక్కడ పవర్ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా బీప్ సౌండ్ అయితే వస్తుంది. అంతేకాని ఇంకా ఊఫర్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఐసీ మనకు డ్యామేజ్ అయిపోయినప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క బీప్ సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి మీరు. ఇక్కడ హోమ్ థియేటర్ చూసుకున్నట్లయితే మనకు నార్మల్ ఆక్స్లోనే ఉంది, అయినప్పటికీ మనకు కంటిన్యూగా సౌండ్ అయితే వస్తుంది. ఈ యొక్క సౌండ్ అనేది పోవాలి అంటే మనం ఐసీ అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ యొక్క ఇంటెక్స్ 4.1 హోమ్ థియేటర్ మనం ఐసీ కనుక చూసుకున్నట్లయితే 2030 ఐసీ అయితే ఉంటుంది. ఆ యొక్క ఐసీ చేంజ్ చేసుకున్నట్లయితే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఐసీ అయితే నేను చేంజ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ యొక్క ఐసీ 2030 ఐసీ అనమాట. వేరే హోమ్ థియేటర్ది నేను ఈ యొక్క హోమ్ థియేటర్కి అయితే వేస్తున్నాను, కొత్తది కాదు. కొత్తది తీసుకోవాలనుకుంటే మనకు అమెజాన్లో అదేవిధంగా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు అమెజాన్ నుంచి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఐసీని ఈ యొక్క ఇంటెక్స్ 4.1 హోమ్ థియేటర్కి అయితే వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క హోమ్ థియేటర్ని అయితే బ్యాక్ సైడ్ తిప్పుకుందాం. ఇక్కడ హోమ్ థియేటర్కి ఉన్నటువంటి స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ యొక్క స్క్రూస్ అన్ని ఇప్పుడు మనం విప్పుకోవాలి. ఓకే, స్క్రూస్ అన్ని విప్పేసాం కదా, ఇప్పుడు బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు బోర్డ్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క బోర్డుకి ఉన్నటువంటి కనెక్షన్స్ అంటే ఈ వైర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ వైర్స్ అన్ని మనం తీసేయాలి. తీస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, ఆ క్లిప్స్ అనేది విరుగుతాయి. ఓకే, మనం క్లిప్ కనెక్షన్స్ అన్నీ తీసేసాం కదా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మనకు హోమ్ థియేటర్ యొక్క బోర్డు అయితే ఉంది కదా, ఈ బోర్డ్ని ఈ వుడ్ నుంచి వెళ్ళి సపరేట్ చేసేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ మనకు స్క్రూస్ అయితే ఉంటాయి ఈ ఆర్సీఏ పిన్స్ దగ్గర. అదేవిధంగా ఇక్కడ మనకు హీట్ సింక్కి ఉన్నటువంటి స్క్రూ ఉంటుంది. మొత్తం 3 ఉంటాయి. ఈ 3 స్క్రూస్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, హోమ్ థియేటర్ నుండి బోర్డు అయితే వేరు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క హోమ్ థియేటర్కి ఉన్నటువంటి ఐసీని అయితే మనం చేంజ్ చేయాలి. ఐసీ ఏది అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పినట్లయితే ఇక్కడ మనకు సప్లై అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ ఉన్నటువంటి ఐసీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది కదా ఊఫర్ పిన్, దీనికి పక్కన ఉన్నటువంటి ఐసీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దీని నుండేలే ఆ యొక్క ఊఫర్కి అయితే సప్లై వెళ్తుంది. ఈ యొక్క ఐసీని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఐసీ ప్లేస్లో నేను ఇంకొక ఐసీ అయితే పెడతాను. అంటే కొత్తది కాదు, వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటిది 2030 నెంబర్ గల ఐసీ నా దగ్గర ఇంకోటి ఉంది. ఆ యొక్క ఐసీని ఇక్కడ కాలిపోయిన ఐసీ తీసేసి ఆ యొక్క ప్లేస్లో నేను పెడతాను. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ యొక్క సాలరింగ్ అంతా తీసేసి ఐసీ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ కాలిపోయినటువంటిది. దానికోసం మనం ఈ యొక్క ఐసీని 2 రకాలుగా తీస్తారు. కొంతమంది ఏమో ఈ యొక్క పిన్స్కి ఉన్నటువంటి అంటే లెగ్స్కి ఉన్నటువంటి లెడ్ అంతా తీసేసి జాగ్రత్తగా ఆ యొక్క ఐసీని అయితే తీస్తారు. కానీ నేనైతే అలా తీయను. సింపుల్గా ఉండే విధంగా ఈ యొక్క స్క్రూ విప్పుకొని ఆ యొక్క ఐసీకి ఉన్నటువంటి లెగ్స్ అన్ని విరగొట్టేసి సాలరింగ్ రాడ్తో పైనుండి ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినట్లయితే మనకు పిన్స్ అనేవి ఊడిపోతాయి. ఓకే, మనం బోర్డు నుండి ఐసీ అయితే వేరు చేసేసాం. ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి ఐసీ అదే ప్లేస్లో మనం ఇప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి ఐసీని బోర్డ్కి వేసుకోవడానికన్నా ముందు మనం బోర్డ్ని అయితే క్లీన్ చేసేసుకోవాలి. అంటే ఐసీ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ మనకు హోల్స్ అయితే ఉంటాయి కదా బోర్డ్కి, ఆ యొక్క హోల్స్ అనేది లెడ్ లేకుండా పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఐసీని ఈ విధంగా మనం ఆ యొక్క హోల్స్లో కరెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట. ఐసీ అనేది కరెక్ట్గా ఈ విధంగా పెట్టాక బ్యాక్ సైడ్కి మనకు లెగ్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ మనకు హోల్స్లో లెగ్స్ అయితే వచ్చాయి. ఒకవేళ రానట్లయితే ఇటు సైడ్ నుండి మనం లెగ్స్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల లెగ్స్ అనేవి పర్ఫెక్ట్గా అవుట్ సైడ్కి అయితే మనకు వస్తాయి. సోల్డరింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట.
ఐసీ లెగ్స్కి సోల్డరింగ్ చేయడానికన్నా ముందు మనం ఐసీకి స్క్రూ ఫిట్టింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం స్క్రూ ఫిట్టింగ్ వేసినట్లయితే ఐసీ అనేది కరెక్ట్గా దాని ప్లేస్లో అది సెట్ అయిపోతుంది. తర్వాత మనం అవుట్ సైడ్ లెగ్స్కి సోల్డరింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్క్రూ ఫిట్టింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఐసీ యొక్క లెగ్స్కి సోల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క సోల్డరింగ్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి ఐసీ యొక్క లెగ్స్. కాబట్టి ఒక లెగ్కి ఇంకొక లెగ్కి అటాచ్ చేయ మనకు సోల్డరింగ్ అయితే అతకకూడదు. అలా అతికినట్లయితే మనకు ఐసీ షార్ట్ అయిపోతుంది, మళ్ళీ కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకొని ఒక లెగ్కి ఇంకొక లెగ్కి మనకు సోల్డరింగ్ అయితే ఆనకుండా చూసుకొని సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా నేను 5 లెగ్స్కి కరెక్ట్గా సోల్డరింగ్ అయితే చేసుకున్నాను. ఒకదానికి ఒకటైతే టచ్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి హోమ్ థియేటర్కి పెట్టేసి వర్క్ అవుతుందో లేదో ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. ఇంకా నేను ఈ యొక్క బ్యాక్ క్యాప్కి అయితే ఫిట్ చేయట్లేను, జస్ట్ టెస్ట్ చేస్తున్నాను. దానికోసం దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ వైర్ అనమాట. ఇది ట్రాన్స్ఫార్మర్ సప్లై అయితే ఇచ్చాను. ఓకే, పూర్తి కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను బోర్డ్కి. ఇప్పుడు దీని యొక్క పవర్ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ పవర్ కార్డ్ అయితే ఉంది కదా, ఈ యొక్క పవర్ కార్డ్కి పవర్ సప్లై అయితే ఇచ్చుకుందాం. ఓకే, ఇచ్చాను. ఇక్కడ హోమ్ థియేటర్లో లైటింగ్ కూడా ఆన్ అయింది, చూడొచ్చు. మనకు ఆక్స్లో ఉంది. ఇంతసేపు వచ్చినటువంటి సౌండ్ అయితే మనకి ఇప్పుడు రావట్లేదు. అప్పుడు మనకు బీప్ సౌండ్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు ఆ సౌండ్ రావట్లేదు. ఒకసారి మీరు వినండి. మైక్ అయితే హోమ్ థియేటర్ దగ్గర అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు. ఇక్కడ బోర్డ్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం మోడ్ అయితే మార్చి చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఆక్స్ మోడ్లో అయితే ఉంది. ఇక్కడ మనకు హోమ్ థియేటర్ దగ్గర మోడ్ అనేది ఉంది కదా, ఈ యొక్క మోడ్ అయితే మారుద్దాం. ఓకే, మనకు ఇప్పుడు సబ్వూఫర్ అయితే వర్క్ అవుతుంది. ఎఫ్ఎం మోడ్లో పెట్టాను. ఇక్కడ చూడొచ్చు, మనకు ఎఫ్ఎం సౌండ్ అయితే ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, నేను ఇంకా మోడ్ అయితే మారుస్తాను. చూస్తున్నారు కదా, బ్లూటూత్ కూడా ఆన్ అయిపోయింది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఇంటెక్స్ 4.1 హోమ్ థియేటర్ యొక్క సబ్వూఫర్ బీప్ సౌండ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇంటెక్స్ హోమ్ థియేటర్ యొక్క ఐసీ ఏ విధంగా మార్చుకోవాలి అని చెప్పేసి మీకైతే ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాల్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే సపరేట్గా ఉంది. ఆ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.